ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెడికవర్ హాస్పిటల్ కీలక ముందడుగు వేసింది. ఈ సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులు ఇప్పటివరకు సూపర్ స్పెషాలిటీ చికిత్సల కోసం నెల్లూరు, తిరుపతి, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ఆత్మకూరులోని సేవలను కొనసాగిస్తున్నామని అన్నారు. మాది ఇక్కడ లోకల్ ఆత్మకూరు దగ్గర మెడిపాడు మండలం. ఈ మెడికవర్ హాస్పిటల్లో సర్వీసెస్ అన్నీ కూడా పెరిఫెరీగా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతున్నాయి. దీన్ని ఇంకా పొటెన్షియేట్ చేద్దామనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేక, అవగాహన లేక టైంకి ట్రీట్మెంట్ చేస్తాం. మామూలు గ్యాస్ ట్రబుల్ మళ్ళీ రేపు పోదాం, ఎల్లుండి పోతాం, ఆ డాక్టర్ ఎక్కడ దొరుకుతాడో మనకి, పని బాగొట్టుకొని వెళ్ళిపోతాం, రేపు ఎల్లుండి పోదాం అనుకుంటారు. ఆ లోపల 2 రోజు 3 రోజు లోపల గుండె నొప్పి పేషెంట్ 2 రోజుల తర్వాత 3 రోజులతో పోయేసరికి గుండెకాలం పోతుంది. 140 మంది చనిపోతారు. ఇది హార్ట్ అటాక్ కానీ కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ 2 రోజులు 3 రోజుల దాకా రిలీజ్ చేసుకోకూడదు. అసలు నిమిషాల్లో వితిన్ 12 గంటల లోపలే ఆ రక్తనాళం ఏదైతే క్లోజ్ అయిపోయిందో ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసేటువంటి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. అంటే 12 గంటలు దాటే కొంది ప్రతి నిమిషం గండమే. ప్రతి నిమిషం గండే ఉన్నటువంటి బాగున్న మనుషులు మనకి మాట్లాడుతూ చనిపోతాం. సో అట్లా గోల్డ్ అన్ని పేషెంట్స్ మన గ్రామీణ ప్రజల్లో ఎక్కువ ఉంటున్నాయి. పర్టికులర్గా ఈ స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్ పెరగడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ప్రాపర్ ఫుడ్ క్వాలిటీ లేకపోవడం, కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎర్లీ స్టేజెస్లో రావడము. ఆ ఎర్లీ స్టేజ్లో వచ్చినా కూడా 30-40 ఏళ్ళలో నాకు షుగర్ ఉందంటారు, నేను ఎందుకంటే మందులు వాడుకోవడం తక్కువ, నేను ఈ వయసు నుంచి మందులు స్టార్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఉంటారు. బట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక డికేడ్ పడిపోయింది. హార్ట్ అటాక్ వచ్చేటువంటి జబ్బులు ఇంతకుముందు 60-70లో ఉండేది కాస్త ఇప్పుడు 40-50లో ఉంటున్నాయి. 40-50 ఇంకా 30లో కూడా వచ్చినాయి. సో దాన్ని ఒక డికేడ్ అంటే ఒక దశాబ్దం ముందుగానే పడిపోయింది. సో లైఫ్ క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది. ఒకసారి 30-40s అంటే ఫ్యామిలీ అంతా అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీలో ఉండే సంపాదించిన మనిషికి హార్ట్ అటాక్ వచ్చి మంచాన్ని పెడితే ఫ్యామిలీ అంతా రోడ్డును పడాల్సింది. అట్లాంటిది అవగాహన ఇంపార్టెంట్, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఆ రకంగా ఈ గ్రామీణ ప్రజలకి ఈ రకమైన సర్వీసెస్ అనేది ఇంకా బాగా ఉపయోగపడతాయని, దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. అక్కడ సర్జరీ అయిపోయి ఉంటుంది, బైపాస్ అయినా కానీ, స్టంట్ వేసిన పేషెంట్స్ కానీ, లేదా వేరే నాన్ కార్డియాక్ సర్జరీస్ ఏదైనా మేజర్ సర్జరీ అయినప్పుడు కానీ ఎక్కువ మంది డిపెండెన్సీ ఉంటుంది. పని బాగొట్టుకొని అది పనిగా కారు మాట్లాడుకొని బస్సులో రాలేరు అందరికీ కార్లు ఉండవు. సో అది పనిగా ఒక పని మాట్లాడుకొని కూడా ఒక మనిషి రావాల్సి వస్తుంది. పని బాగొట్టుకొని పేషెంట్ తీసుకొచ్చి రోజంతా ఆవిడ బాగొట్టుకొని పోతే సాయంత్రం 6-7 అవుతుంది. చేతిలో ఒక 5-6 వేలు డబ్బులు పోతాయి. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ బటన్ తగ్గించుకోవడానికి ఒకటి కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది. రెండోది ట్రీట్మెంట్ బటన్ అనేది పేషెంట్ మీద ఉండదు, పేషెంట్ ఫ్యామిలీ మీద ట్రీట్మెంట్ బటన్ పడకుండా వీళ్ళంతా తక్కువ ఖర్చులో పేషెంట్ ఫాలోఅప్ ఉపయోగిస్తూ ఉంటారు. ఆపరేషన్ అయిన పేషెంట్స్ అక్కడికి పోకోకుండా ఇక్కడే ఫాలోఅప్ చేసుకోవచ్చు. సర్జరీ అయిన పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ 1-2 ఫాలోఅప్లు అక్కడ చూసుకున్నా ఇంకా 3rd ఫ్లోర్ మీద మిగిలిన నెల ఎక్కడ కావాలంటే చూపించుకోవచ్చు. ఎందుకంటే పట్ల డాక్టర్ ఎక్కడికి వస్తున్నాడు కాబట్టి. దాన్ని అందరూ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా చుట్టుపక్కల ఉండే మండలాలన్నింటిలో కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాం. ఇంకా కూడా ఈ చుట్టుపక్కల ఆత్మకూరు సరౌండింగ్స్ ఉండే మట్టిపాడు మండలం కానీ, చుట్టుపక్కల ఉండే మండలాలన్నింటిలో కూడా, మండల హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా మనం ఫ్రీగా మెగా క్యాంపులు అనేది ప్లాన్ ఉన్నాయి. ఫ్యూచర్లో అవి కూడా ఏర్పాటు చేస్తాము హాస్పిటల్ సపోర్ట్న. ఈ హాస్పిటల్లో మెడికవర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీలో మంచి డాక్టర్స్ ఉన్నారు. దాన్ని మీరు పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకొని సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈవెన్ మనం క్యాష్లెస్ సర్వీసెస్ కానీ, ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రకరకాల సర్వీసెస్ అన్నీ మీరు చెన్నైకి పోవడం అవసరం లేదు. చెన్నైకి పోవాల్సిన 99% సర్వీసెస్ అన్నీ కూడా మన మెడికవర్లో ఏర్పాటు చేస్తున్నారు విత్ యూరోపియన్ స్టాండర్డ్స్లో. వాటిని అన్నింటిని కూడా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.